రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాలు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఒకరు చెలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చెలో పాలమూరు రంగారెడ్డి అంటూ పిలుపునిచ్చారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు గులాబీ దళం రెడీ అయింది. ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను సందర్శించబోతున్నారు. కాళేశ్వరం విషయంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని మొత్తం ప్రాజెక్టునే ఫెయిల్యూర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ ఇప్పటికే మండిపడుతోంది. అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించాలని గులాబీ పార్టీ నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలో కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మతు చేయించి వచ్చే యాసంగికి రైతులకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్నారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా ప్రాజెక్టు నీటి వినియోగంపై ఉన్న అవకాశాలను వివరించబోతున్నారు. ఇక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు ఏ స్థాయిలో పెరిగాయన్న దానిపై వివరాలను వెల్లడించబోతున్నారు.